నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, జీవితం చాలా చిన్నది. ఎంతకాలం ఉంటామో ఎప్పుడు పోతామో మనకే తెలియదు. ఉన్న కొద్ది రోజులు నవ్వుతూ నవ్విస్తూ గడిపేద్దాం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం చిన్ని సీరియల్ హీరోయిన్ స్మృతి కశ్యప్ విషయమే. ఈ సంవత్సరంలో పెళ్లిళ్ల సీజన్ ఎండ్ అవుతున్న సందర్భంగా సామాన్యులు, సెలబ్రిటీలందరూ త్వరగా పెళ్లిపీటలెక్కి దాంపత్య జీవితంలోకి అడుగు పెడుతున్నారు. ఇక ఈ కోవలోనే స్మృతి కశ్యప్ కూడా నవంబర్ 26న బుధవారం తన బాయ్ ఫ్రెండ్ అభిషేక్ శర్మతో 7 అడుగులు వేయడంతో అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు అన్ని చోట్ల వైరల్ అవుతున్నాయి. ఇక స్మృతి కశ్యప్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు గాని మా అన్నయ్య చిన్ని సీరియల్ హీరోయిన్ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. చిన్ని నెక్స్ట్ జనరేషన్ కథ అంటూ సీరియల్ మెయిన్ క్యారెక్టర్ అయిన కావేరిని లేపేసి ఆమె కూతురైన చిన్ని పాత్రకి మధుమిత అనే పేరుని పెట్టి స్టోరీ మొత్తం మార్చేశారు. దీంతో ఇందులో నటించిన క్యారెక్టర్లన్నీ ఎగిరిపోయి నెక్స్ట్ జనరేషన్ స్టోరీ అంటూ మధుమిత కథ నడుస్తుంది. ఇక అలా స్మృతి తనకి తెలుగు రాకపోయినా ఆ సీరియల్లో తనదైన నటనతో ఆకట్టుకుంటూ ఎమోషనల్ సీన్స్ లో బాగా నటిస్తూ మెప్పిస్తుంది. అయితే తను తెలుగులో బిజీ అవుతున్న సమయంలోనే సడన్ గా ఈమె పెళ్లి చేసుకుని ఆడియన్స్ కి సర్ప్రైజ్ ఇవ్వడంతో తన ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా షాక్ కి గురవుతున్నారు. అసలు స్మృతి హడావిడిగా పెళ్లి చేసుకోవడానికి గల కారణాలేంటి? బిహారీ అయిన ఈమెకి తెలుగులో ఎలా ఛాన్స్ వచ్చింది? స్మృతి పెళ్లి చేసుకున్న ఆ వ్యక్తి ఎవరు? పెళ్లి తర్వాత స్మృతి యాక్టింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టబోతుందా అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ భూమి మీద నాకు నచ్చే ఛాయే లేదా? అగో అక్కడేదో మెరుస్తుంది ఏంది? నేను తిరిగాను దేశాలు లేవు, నేను ఏ దేశాలు లేవు. డిన్నర్ కు డెన్మార్క్ పోయినా, లంచ్ కు లండన్ పోయినా, నాస్టాకు నార్వే పోయినా, షాయ్కి మాత్రం బేబర్ కేఫ్ కే వచ్చిన. బేబర్ కేఫ్ కే ఎందుకు వచ్చిన అంటే గల్లీకి గంపెడి షాయిలు, దుడ్డుకు దొబ్బెడి కేఫ్లు. మనసుకు నచ్చే షాయి కోసం మలేషియా పోయేటోని. మణికొండలో మట్టి కప్పులో వస్తురంటే మనసు మరలి ఇటు వచ్చిన. బా ఒక్క కప్పు తాగే వరకు మనసు గిప్పుమన్నది. ₹1,00,000 ఫ్రాంచైజ్ అంటే లత్కొరు ముచ్చట అనుకున్న, లోపలికొచ్చి చూస్తే లగ్జరీ ముచ్చటున్నది. దేశాలు తిరిగే దేశ దిమ్మని నేను. యా పొక్కలో యా బిజినెస్ ఉందో మీకంటే ఎక్కువ నాకే బాగా తెలుసు. భూతద్దం పెట్టి వెతికిన ఇసొంటి బిజినెస్ మీరు చూసి ఉండరు. ఇచ్చే ₹1,00,000కు కంటైనరు, బోర్డింగ్, టీ పౌడరు, టీ కప్స్, కిచెన్ సెటప్, మార్కెటింగ్, మాస్టర్ సపోర్ట్ ఎవరిస్తారు బై? అటు ఇటు ఆలోచించకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కొని బేబర్ కేఫ్ ఫ్రాంచైజ్ తీసుకుని మంచిగా బిజినెస్ చేసుకోరి. ఇదే మన బేబర్ కేఫ్ టేస్ట్ కి కెరాఫ్. స్మృతి కశ్యప్ అలియా స్మృతి. ఈమె 1995 నవంబర్ 29న బీహార్లోని పాట్నాలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి రాకేష్, తల్లి నీతూ కశ్యప్. ఈమెకి ఒక అన్న కూడా ఉన్నాడు. అలా ఈమె తండ్రి రైల్వే డిపార్ట్మెంట్ లో పనిచేస్తే తల్లి భోజ్పురి సినిమా సీరియల్స్ లో యాక్ట్ చేస్తూ ఉండేది. ఇక స్మృతి తల్లి పెళ్లికి ముందే కొన్ని భోజ్పురి సినిమాల్లో హీరోయిన్ గా చేసిన అంతలా సక్సెస్ కాకపోవడంతో తన తల్లిదండ్రులు గవర్నమెంట్ జాబ్ చేస్తున్న రాకేష్ అనే వ్యక్తితో తనకి పెళ్లి చేయగా, పెళ్లి తర్వాత కూడా తనతో సినిమాల్లో యాక్ట్ చేపిస్తాననే కండిషన్ తో అతన్ని పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కూడా జన్మించారు. ఇక అలా పిల్లలు పుట్టాక స్మృతి తల్లి సపోర్టింగ్ రోల్స్ చేస్తూ బిజీగా ఉండింది. అలా ఈ క్రమంలోనే షూటింగ్ స్పాట్ కి స్మృతిని తీసుకెళ్తుండగా అక్కడి అట్మాస్ఫియర్ చూసి స్మృతికి కూడా యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఏర్పడుతూ వచ్చింది. కానీ స్మృతి తండ్రికి మాత్రం కూతురు యాక్టింగ్ లోకి వెళ్లడం ఇష్టం లేక పాట్నాలో ఉంచితే మినిమం ఎడ్యుకేషన్ ఉండదని రాజస్థాన్ లోని బిట్స్ బిలానీలో బోర్డింగ్ స్కూల్లో చేర్పించారు. దీంతో స్మృతి ఎక్కువగా ఇంటికి రాకపోవడంతో తన దృష్టిని చదువులపై సారించాల్సి వచ్చింది. ఇక చదువులో చురుగ్గా ఉన్న స్మృతి మొదట తన తండ్రి ఆశ ప్రకారం డాక్టర్ అవ్వాలనుకున్నా, ఎప్పుడైతే తన ఇంటర్ ని పూర్తి చేసిందో తన తల్లిలాగే యాక్టర్ అవ్వాలని డిసైడ్ అయ్యి ఇదే విషయం తన తల్లిదండ్రులకి చెప్పగా ముందు డిగ్రీ కంప్లీట్ చేయమని, ఇండస్ట్రీకి వెళ్లకూడదని తన తండ్రి చెప్పడంతో స్మృతి పాట్నాలోనే ఉంటే మోడలింగ్, యాక్టింగ్ లోకి వెళ్లడం కుదరదని తన తండ్రి సపోర్ట్ చేయడని ముంబైలో ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్ చేస్తానని చెప్పి అక్కడికి వెళ్లి సినిమాల్లో తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలనుకునింది. అలా తను ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్ చేయడానికి తండ్రి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ముంబైలోని SNDT ఉమెన్స్ యూనివర్సిటీలో ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్ లో జాయిన్ అయింది. అలా స్మృతి చదువుకుంటూనే కొన్ని మోడలింగ్ కంపెనీస్ కెళ్లి ఆడిషన్ ఇవ్వగా తనకి కొన్ని ర్యాంప్ షోస్, చిన్న చితక యాడ్స్ లో కూడా నటించే అవకాశాలు వచ్చేవి. ఇక అలా ఒక స్టేజ్ లో కూతురు మోడలింగ్ చేస్తుందని తెలుసుకున్న తన తల్లిదండ్రులు ఈ విషయంపై స్మృతిని నిలదీయగా అందుకు స్మృతి తనకి యాక్టింగ్ అంటే ఇష్టమని, ఇంటీరియర్ డిజైనింగ్ పై తనకి ఆసక్తి లేదని చెప్పడంతో అందుకు తన తండ్రి చేసేదేమీ లేక తనకి నచ్చిన పని చేయమని ఎంకరేజ్ చేయడం మొదలెట్టాడు. అలా స్మృతి తన చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి కెరియర్ వైపు దృష్టి పెట్టింది. ఇక అలా ముంబైలోనే ఉంటూ హీరోయిన్ అవ్వాలని ప్రతి ఒక్క ఆడిషన్ కి వెళ్తున్నా అప్పట్లో చూడ్డానికి చాలా బొద్దుగా ఉన్న స్మృతిని చూసి అందరూ రిజెక్ట్ చేసేవారు. దీంతో ఎలాగైనా తను అనుకున్నది సాధించాలని తన ఫిట్నెస్ పై దృష్టి పెట్టి చాలా వరకు వెయిట్ తగ్గి
ట్రై చేయగా ఆ తర్వాత తనకి హిందీలో జూనియర్ ఆర్టిస్ట్ గా మరియు చిన్న చితిగా సపోర్టింగ్ రోల్స్ లో ఛాన్సులు రావడంతో ఏం చేయాలో తెలియక సతమతం అవుతుండేది. దీంతో స్మృతి కొంతమంది ఫ్రెండ్స్ సలహా మేరకు థియేటర్స్ లో జాయిన్ అయితే అక్కడ నాటకాలని చూడడానికి ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు వస్తారని, ఈ క్రమంలోనే తమకి యాక్టింగ్ నచ్చితే వారి మూవీస్ లో క్యారెక్టర్లు ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పడంతో స్మృతి ఇమీడియట్ గా థియేటర్స్ లో జాయిన్ అయింది. అలా 1 year థియేటర్స్ లో పనిచేసిన ఈమెకి సినిమాల్లో ఛాన్సులు రాకపోవడంతో తన లక్ ని సీరియల్స్ లో ట్రై చేయాలనుకునింది. ఇక అలా ఎక్కడ ఆడిషన్స్ జరిగినా అక్కడికి వెళ్లి తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నా కూడా సీరియల్ ఇండస్ట్రీలో ఉన్న కాంపిటీషన్ వల్ల తనకి అక్కడ కూడా ఛాన్సులు దొరికేవి కావు. దీంతో ఫైనల్ గా తన లక్ ని సౌత్ మూవీస్ లో ట్రై చేయాలనుకునింది. అలా కొంతమంది కాస్టింగ్ డైరెక్టర్స్ ని కలిసి విషయం చెప్పగా వారు ఏవైనా ఆడిషన్స్ ఉంటే చెప్తామని చెప్పడంతో స్మృతి ఒకవేళ సౌత్ లో తనకి ఛాన్స్ రాకపోతే నేరుగా పాట్నాకి వెళ్లిపోయి భోజ్పురి మూవీస్ లో సీరియల్స్ లో యాక్ట్ చేయాలనుకునింది. ఇక ఈ క్రమంలోనే ఒక తమిళ్ టీం ముంబైలో ఆడిషన్ ని నిర్వహించారని తెలుసుకున్న స్మృతి సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్స్ వస్తుందని ఆశతో అక్కడికి వెళ్ళగా ఆ టీం తాము సీరియల్స్ కోసం సెకండ్ హీరోయిన్ ని వెతుకుతున్నామని, మీ ఫేస్ కట్ మా సీరియల్ కి బాగా సెట్ అవుతుందని, ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో చేయమని చెప్పగా అందుకు స్మృతి తనకి తమిళ్ ఒక్క ముక్క కూడా రాదని, అలాంటి తన చేత సీరియల్స్ లో ఎలా యాక్ట్ చేపిస్తారని అడగ్గా సీరియల్ టీం అదంతా మేము చూసుకుంటామని, డబ్బింగ్ ఆర్టిస్టులతో మేనేజ్ చేస్తామని చెప్పడంతో ఆ తర్వాత స్మృతి రోజా అనే తమిళ్ సీరియల్ కి సైన్ చేసింది. అలా రోజా సీరియల్ 2018లో తమిళ్లో టెలికాస్ట్ అవ్వగా ఈ సీరియల్ కి మొదటి రోజు నుండే మంచి ఆదరణ రావడంతో పాటు ఈమె చేసిన పాత్రకి కూడా మంచి గుర్తింపు వచ్చింది. దీంతో కొద్ది రోజుల్లోనే స్మృతి తమిళ్ లాంగ్వేజ్ ని కూడా నేర్చుకొని తన డబ్బింగ్ ని తానే సొంతంగా చెప్పడం మొదలెట్టింది. అలా 2018లో స్టార్ట్ అయిన రోజా సీరియల్ 2021 వరకు కంటిన్యూస్ గా మంచి జనాదరణతో రన్ అవ్వడంతో ఒక స్టేజ్ లో స్మృతికి సీరియల్స్ పై బోర్ కొట్టి మూవీస్ లో యాక్ట్ చేయాలనుకునింది. కానీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న సీరియల్ ని వదలలేక ఆ సీరియల్ చేస్తూనే మూవీస్ లో ట్రై చేయగా ఈమెకి అవిజ ఓపియా అనే మూవీలో దేవా శర్మతో హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఈ మూవీ చేస్తున్నప్పుడే స్మృతి పేరు హీరో దేవా శర్మతో గట్టిగా వినిపించింది. అందుకు తగ్గట్లే వీరిద్దరూ చట్టాపట్టాలేసుకుంటూ మీడియా కంటపడడంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు. కానీ వీరు యాక్ట్ చేసిన మూవీస్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో వీరి రిలేషన్ కూడా ఎక్కువ రోజులు సాగలేదని చెప్పొచ్చు. అలా ఆ తర్వాత చాంద్ చకోరి అనే మూవీలో చేయగా ఈ మూవీ కూడా రిలీజ్ అయి అటొచ్చి ఇటు వెళ్లిపోవడంతో తమకి వేరే దారి లేక మళ్ళీ స్మాల్ స్క్రీన్ వైపు దృష్టి పెట్టింది. ఇక ఈ క్రమంలోనే రోజా సీరియల్లో స్మృతి పాత్ర ముగియడంతో తమిళ్లో కార్తీక దీపం అనే సీరియల్లో విలన్ పాత్ర చేయడం ద్వారా తన ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయగా అప్పటి వరకు స్మృతిని సాఫ్ట్ గా చూసిన ఆడియన్స్ తనని విలన్ పాత్రలో చూడలేకపోయారు. దీంతో అదే సమయంలో స్మృతికి మిస్టర్ మనవి అనే సీరియల్లో హీరోయిన్ గా చేసే ఛాన్స్ రావడంతో కార్తీక దీపం సీరియల్ ని వదిలేసి మిస్టర్ మనవి అనే సీరియల్ ని కంటిన్యూ చేసింది. అయితే అదే సమయంలో మా అన్నయ్య అనే తెలుగు సీరియల్లో స్మృతికి ఛాన్స్ రావడంతో అటు తమిళ్ సీరియల్ ఇటు తెలుగు సీరియల్ ని బ్యాలెన్స్ చేయలేక తన డేట్స్ ని అడ్జస్ట్ చేయలేక సతమతమవుతున్నప్పుడే మా అన్నయ్య సీరియల్ కి మంచి ఆదరణ ఉన్న కారణంగా తమిళ్ సీరియల్ ని వదిలేసి తన మకాన్ని హైదరాబాద్ కి మార్చి ఇక్కడే బిజీ అయింది. ఇక ఈ క్రమంలోనే ఒక పార్టీలో స్మృతి ఇందోర్ కి చెందిన అభిషేక్ శర్మని కలవడం జరిగింది. అలా అభిషేక్ శర్మ ఐఐటిలో తన బీటెక్ ని కంప్లీట్ చేసి హైదరాబాద్ లోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తుండడం, ఆర్థికంగా కూడా బలంగా ఉండడంతో అభిషేక్ శర్మతో స్మృతికి మంచి పరిచయం ఏర్పడింది. ఇక ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇదిలా ఉంటే కావ్యశ్రీ మెయిన్ లీడ్ గా చేసిన చిన్ని సీరియల్ స్టార్ మాలో మంచి ఆదరణతో రన్ అవుతుండగా అందులో చిన్ని, కావేరి, బాలరాజు మెయిన్ లీడ్ గా ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆ సీరియల్లో బాలరాజు పాత్రని చంపించేసి కావ్యశ్రీని జైలు పాలు చేసి చిన్ని నెక్స్ట్ జనరేషన్ కథ అని మొదలు పెట్టడంతో అభిమానులు షాక్ కి గురయ్యారు. ఎందుకంటే సాధారణంగా ఏళ్ల తరబడి నడిచిన సీరియల్ కి మాత్రమే ఇలా నెక్స్ట్ జనరేషన్ కథ అని స్టార్ట్ చేస్తూ ఉంటారు. కానీ చిన్ని సీరియల్ స్టార్ట్ అయి 300 ఎపిసోడ్లు పూర్తయ్యే నాటికి నెక్స్ట్ జనరేషన్ కథ అని ప్రారంభించారంటే ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుందని అభిమానులు కూడా అనుకున్నారు. అలా ఆ టైటిల్ తప్ప మిగిలిన ఆర్టిస్టులు, కథ, పాత్రలు, పాత్రధారులు మాత్రమే కాకుండా ప్రొడక్షన్ హౌస్ కూడా మారడంతో ఈ చిన్ని సీరియల్ పై అందరికీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అలా కావేరి కూతురు చిన్ని పెద్దదై మధుమితగా మారి జరిగే కథని చిన్ని నెక్స్ట్ జనరేషన్ కథగా స్టార్ట్ చేయగా ఈ క్రమంలోనే హీరోయిన్ కోసం వెతుకుతుంటే ప్రొడక్షన్ వారు స్మృతి కశ్యప్ పేరుని రికమెండ్ చేయడంతో అప్పటికే మా అన్నయ్య సీరియల్ కి ఎండ్ కార్డు పడగా స్మృతి కశ్యప్ చిన్ని సీరియల్లో కంటిన్యూ అయింది. ఇక ఈ సీరియల్ కి మంచి ఆదరణ లభించడంతో తాను నెక్స్ట్ సీరియల్లో స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ అనుకున్నారు. ఇదిలా ఉన్నప్పుడే 2 ఏళ్ల నుండి డేట్ చేస్తున్న అభిషేక్ శర్మకి తన ఇంట్లో పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో స్మృతికి ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా అభిషేక్ శర్మ కోసం తాను ఈ పెళ్లికి ఒప్పుకొనింది. అలా నవంబర్ 26న వీరిద్దరూ డెస్టినేషన్ వెడ్డింగ్ ని చేసుకోగా అందుకు సంబంధించిన వీడియో
వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ అవ్వడం మొదలయ్యాయి. ఇక ఈ ఫోటోల్ని చూసిన నెటిజన్లు కూడా వీరిద్దరికి విషెస్ ని తెలియజేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ పెళ్లి తర్వాత స్మృతి సీరియల్లో యాక్ట్ చేయదనే వార్తలు వస్తున్నప్పటికీ ఆ వార్తలపై తన టీం స్పందిస్తూ అదంతా ఫేక్ అని, స్మృతి పెళ్లి తర్వాత కూడా సీరియల్స్ లో యాక్ట్ చేస్తుందని, అందుకు ఆమె భర్త కూడా అనుమతి ఇచ్చారని చెప్పడంతో ఈమె అభిమానులు ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. స్మృతి నటించిన సీరియల్స్ లో మీ ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, పూలతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో మంచి ఆలోచనలతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. ఇది ఫోక్స్ స్మృతి కశ్యప్ పెళ్లిలోని కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.